నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ప్రమోషనల్స్ కూడా రీసెంట్‌గా మేము చూసాం. 'ఉప్పల్ బాలు' అయితే అసలు ఎంత చేస్తున్నాడో తను అవును మ్యామ్. కదా! అవును. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే మ్యామ్ నేను నార్మల్‌గా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు థాట్ వచ్చింది మ్యామ్ నాకు బేసిక్‌గా ఏంటంటే గురిల్లా మార్కెటింగ్ అని మీకు చెప్పా కదా! గురిల్లా మార్కెటింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే ఎక్కువ ఖర్చు కాకుండా కన్సిస్టెన్సీ తక్కువలో ఖర్చు పెట్టుకుంటే వైరల్ చేయాలి కంటెంట్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'ఉప్పల్ బాలు' గారు ఈజ్ నాట్ ఎ స్మాల్ మార్కెట్. ఆయన మనం ఎంత కామెడీ చేసుకున్నా బయట జనాలు ఏం చేసినా ఈజ్ నాట్ ఎ స్మాల్ మార్కెట్. అండ్ ఆయన బెట్టింగ్స్ ఎప్పుడు ప్రమోట్ చేయలే. అవును. నేను దానికి చాలా ఇంప్రెస్ అయ్యా. నేను ఇన్‌ఫ్లుయెన్సర్‌నే. ఫస్ట్ నుంచి నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వచ్చినప్పుడు నాకు చాలా భయమేసేది. నేను చేయను ఎప్పుడు చేయలా. టిల్ నౌ ఎప్పుడు చేయలా. అండ్ చేయాల్సిన అవసరం వచ్చిందా అంటే నాకు నా ప్రెగ్నెన్సీలో సర్టెన్ పీరియడ్‌లో నాకు చాలా అవసరం వచ్చింది మనీ. ఆ టైంలో నాకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తప్ప ఇంకేం రాలా. అయినా నేను చేయలా. నాకు మనీ వద్దు గానీ ఈ వాల్యూస్ ఇంటి నుంచి వస్తాయి. తండ్రి నుంచి, తల్లి నుంచి. ఈ వాల్యూస్ అనేది నాకు తనలో కనపడ్డాయి. అలా వాల్యూస్ ఉండి మిడిల్ క్లాస్ నేను ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్‌తోనే కనెక్టెడ్‌గా ఉంటాను మ్యామ్. నా లైఫ్ స్టైల్ కూడా అదే. నేను చాలా సింపుల్ మనిషిని. నాకు అలాగే ఇష్టం. నన్ను అలా ఎవరైతే గుర్తించి లేపినోళ్ళు ఉంటారో, నాకు అలా ఎవరో ఒకళ్ళకి చేయందించాలనే కోరిక అయితే ఉంది హానెస్ట్‌గా. నేను ఇప్పుడు ఒక ₹1,00,000 తీసుకెళ్ళి ఓ సెలబ్రిటీకి ఖర్చు పెట్టడం కన్నా, ఇలాంటి ఒక వ్యక్తికి ఖర్చు పెడితే తను చెప్పుకున్నారు ఇంటర్వ్యూలో, మా ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకుంటాను అని. నాకు లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కూడా చీప్‌గా మాట్లాడేస్తారు కొంతమంది. వీడియో చూసి ఎక్స్‌పోజింగ్ చేస్తున్నాను, లేకపోతే సో అండ్ సో అనో మాట్లాడతారు. ఎండ్ ఆఫ్ ద డే తన ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫుడ్ పెడతది చూడండి, అది ఎవరికీ తెలీదు. నాకు తెలిసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో చెల్లెళ్ళని యూఎస్ పంపించినోళ్ళున్నారు. ఫీజులు కట్టినోళ్ళున్నారు. ఇంట్లో మమ్మీ, డ్యాడీ సంపాదించకుండా కూర్చుంటే వాళ్ళకి ఫుడ్ పెట్టినోళ్ళున్నారు. ఇంత కష్టపడుతున్నారు. ఫ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీనే మనకు కనిపిస్తది గానీ, బిహైండ్ కనిపించదు. సో, అలా ఈయన కూడా నాకు చాలా నచ్చారు. అండ్ జిస్మత్ జీనీ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఉన్న కాన్సెప్ట్ నాకు. జిస్మత్‌లో జీనీ ఉండాలి పిల్లలు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు జగద్వాజ్ అని మా బేబీ ఎడిషన్ కూడా ఏమన్నా పెట్టాలని ఉంది నాకు. స్పెషల్లీ కిడ్స్‌కి. ఈ పిల్లలు అనే పిచ్చి నాకు చాలా ఉంది చిన్నప్పటి నుంచి. పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఏమన్నా ఉండాలి అని ఉండిద్ది నాకు. ఈవెన్ మా జైలు థీమ్ కూడా పిల్లలకి చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. ఇప్పుడు నేను పెట్టే థీమ్‌కి పిల్లలు మ్యాడ్ అయిపోతారు అసల. ఇప్పుడు 10 డేస్‌లో ఓపెన్ అయ్యే థీమ్‌కి. అందుకే దాని నేమ్ కూడా జీసీజే అని ఉంటది. ఓహ్! జిస్మత్ క్రోనో జైల్ అని పెట్టా. అది యాక్చువల్లీ గౌతమి చౌదరి జగద్వాజ అన్నట్టు. మా బేబీ నేమ్ వచ్చేటట్టు జీసీజే అని పెట్టుకున్నాను. సో, ఉప్పల్ బాలు గారు చేయటం అనేది నాకు విన్ విన్ సిచ్యువేషన్. నేను ఆయనకి హెల్ప్ చేయటమే కాదు, ఆయన కూడా మాకు బ్రాండ్‌కి హెల్ప్ అవ్వటం. ఆయన వస్తారు, చక్కగా మాట్లాడతారు కస్టమర్స్ అందరితో, నీట్‌గా ఇంటరాక్ట్ అవుతారు. ఎంతసేపు కావాలంటే అంతసేపు వీడియో ఫుటేజెస్ ఇస్తారు, సెల్ఫీస్ ఇస్తారు. గిఫ్ట్స్ ఇస్తాం ఆయనకి, పిల్లలకి ఇవ్వమని. పిల్లలకి ఇస్తారు, వెళ్ళిపోతారు. బేసిక్ ఇంటరాక్షన్ చాలు. నాకు నాన్‌సెన్స్ ఉండదు, డ్రామా ఉండదు, నేను రాను అని కట్ చేయటాలు ఉండదు. ఇవన్నీ ఉండవు. వెరీ నైస్ పర్సన్ అనిపించింది నాకు. సూపర్. అండ్ దీనికి ముందు మేము ఓవెల్స్ మార్కెటింగ్ చేసాం. 4 ఓవెల్స్ ఉంటే ఫ్రీ. లిటరల్లీ అసలు ఇలా వచ్చి పడిపోయారు కౌంటర్స్ మీద. ఆ క్యాంపెయిన్ కూడా చాలా క్లిక్ అయింది మాది. మార్చ్ నుంచే నేను బ్రాండ్‌ని కంప్లీట్‌గా టేక్ ఓవర్ చేసుకున్నాను. మార్చ్ ముందు వరకు పార్ట్నర్స్ ఉన్నారు. మార్చ్ నుంచి ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్‌గా తీసుకున్నానో, ఇంక ఎక్స్క్లూజివ్ నా క్యాంపెయిన్స్ ఏదో ఒకటి చేపిస్తానే ఉన్నా. ఇదైతే జస్ట్ స్టార్టర్ మంజు గారు. ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఇంకా చాలా చూస్తారు మీరు జిస్మత్ నుంచి. 100% ఇలా న్యూ థాట్స్‌తో చేయడమే కూడా కావాలి. అందుకే నేనన్నాను, ఎంతోమంది బిజినెస్ పీపుల్‌కి మెన్ అండ్ వుమెన్ మొత్తం అందరికీ కలిపి చక్కగా ఒక ఇన్స్పిరేషన్‌గా కూడా ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్. మీన్స్ ఎ లాట్. సో, అలా మొదలైన ఈ ప్రయాణం సో, మంచి మంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ సపోర్ట్ నిజంగానే చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే కొంతమంది ఉన్నారు. అందరూ అని చెప్పలేము. అలాంటి వాళ్ళకి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతదేమో. థ్యాంక్ యూ ఐ మ్యామ్. థింక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ నిజంగా పడిపోకుండా ఇలా పట్టుకోవడం అనేది సో, చాలా గుడ్ థింగే కదా! ఆ టైంలో వాళ్ళకి ఇచ్చేది ఏముంటుంది? ఫ్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే ఒక ఫ్రీగా అంతే కదండి. ఫుడ్. అవును. సో, అలానే కాకుండా ఒక గ్రాటిట్యూడ్‌తో ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అంటారు అవును. బేసిక్‌గా. సూపర్. సో, మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా నించోబెట్టారు. నెక్స్ట్ ఫ్యూచర్ థాట్స్ ఏంటి? మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇంకా ఏం చేయాలనుంది? మ్యామ్ యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ థీమ్స్‌లో ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉంది మ్యామ్ నాకు. అంటే మాది ప్రాపర్ జైల్ థీమ్ కదా! హ్మ్. ఇప్పుడు మేము జైల్లోనే వేరియేషన్స్ ఇస్తున్నాం.
మాదాపూర్ కూడా జైలే, నేను కొంచెం రివీల్ చేస్తున్నాను. బట్ ఆ జైలు ఎక్స్పీరియన్స్ మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అది ప్రజెంట్ జైలు కాదు, మీరు లైఫ్లో ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేని జైలు అది. అమ్మో, అండ్ మా ట్యాగ్ అలాంటి జైల్స్ కూడా ఉన్నాయా? అంటే మన ఇండియన్ జైలు కాదేమో, కాదు మ్యామ్, అసలు కంప్లీట్ గా బీహార్ ఈ వరల్డ్ లో ఉన్న జైలే కాదు మ్యామ్, అసలు అది వరల్డ్ లోనే జైలు లేదు. మీరు ఒక కొత్త జైలు కొత్త సృష్టించారు. జైలు. కొత్తది చాట్ కాదు జీపీటీ ma'am హెల్ప్ అది. చేసిందా? చాట్ జీపీటీ హెల్ప్ అంటే ఇంటీరియర్ నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఐడియాస్ నేను మీ తీసుకున్నాను. ఐడియాలజీకి మ్యాచ్ చేసింది. అంటే ఆ ఇంటీరియర్ లో చాట్ జీపీటీ హ్యాండ్ ఏం లేదు మ్యామ్. హానెస్ట్లీ నాకు స్టాండర్డ్స్ నేను తెలుసుకున్నా. అసలు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఆలోచించాలి అనే పాయింట్ నేను డైరెక్షన్ తీసుకున్నా దాని దగ్గర. చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే అసలు స్టార్ట్ చేసే ముందు నేను ఏం థింక్ చేయాలి, సరే మెటీరియల్స్ నేను ప్రొక్యూర్ చేసుకుంటాను, కానీ ఎక్కడ నేను ప్లేస్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి, గ్లోబల్ స్టాండర్డ్స్లో ఏం నడుస్తున్నాయి, ఫుడ్ ఇండస్ట్రీస్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఏం ఫాలో అవుతున్నాయి, వాటిని ఏమంటారు, ఆ రూల్స్ పేరేంటి, రూల్స్ ఏంటి అన్నీ తెలుసుకున్నాను నేను. దానికి నాకు చాట్ జీపీటీ ఆర్టికల్స్ ఏం చదవక్కర్లా, అదే క్యూరేట్ చేసి పెట్టేది. దానికి మనం ఇవ్వాల్సిన ఇన్పుట్స్ కరెక్ట్గా ఉండాలంతే. నాకు ఎగ్జాక్ట్గా నువ్వు సో అండ్ సో రెస్టారెంట్స్ ఏం ఫాలో అవుతున్నాయి, గ్లోబల్లో ఉన్న బెస్ట్వి ఏం ఫాలో అవుతున్నాయి అవన్నీ చెప్పు అంటే చెప్పేసిద్ది అదే. వావ్. సో ఇలా అండ్ నేను చాట్ జీపీటీని అప్పుడప్పుడు మా రెస్టారెంట్ గురించి కూడా అడుగుతుంటా ఊరికే. నీకు ఉప్పల్ బాలు క్యాంపెయిన్ తెలుసా, తెలుసంటుంది. యా ఐ సా, నేను జీనీగా ఆయన డ్రెస్ అయ్యి పిల్లలకి డ్రెస్సులు ఇస్తున్నాడు. ఐ ఫీల్ సో హ్యాపీ, ఓకే మనం కూడా రీచ్ అయ్యాం అని. చాట్ జీపీటీ చాట్ జీపీటీకి రీచ్ అయ్యాం. నేను ఇన్స్టాగ్రామ్లో చూసానని చెప్పింది. ఐ గాట్ టు నో త్రూ ఇన్స్టాగ్రామ్ అని చెప్పింది. ఐ ఫీల్ సో గుడ్. సో ఇన్స్టా కూడా చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్ అసలు లైఫ్ మ్యామ్. నాకు ఉన్న లైఫ్స్లో ఇన్స్టాగ్రామ్ ఒక లైఫ్. 4,41 ఆల్మోస్ట్ 4.5 దగ్గరలో ఉన్నారు. 4,50,000. సో అంత మంది